వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే టాపిక్ వచ్చేసరికి రిమోట్ వర్క్ అన్నట్టు. ఇది అవుట్లయర్ కంపెనీ సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ అనేది ఇప్పుడున్న జనరేషన్లో, ఫ్యూచర్లో ఇంకా చాలా డెవలప్ అయ్యేది ఉంది అన్నట్టు. అయితే ఈ ఏఐని ఇంకా డెవలప్ చేయడానికి, ఒక రియల్ హ్యూమన్ ఎలా బిహేవ్ చేస్తారో అలా డెవలప్ చేయడానికి వీళ్ళు అవుట్లయర్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారన్నట్టు, రిమోట్ వర్క్. యాక్చువల్గా ఏఐ అంటే ఎవరికైతే తెలియదో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే యాక్చువల్గా మనం కోడ్ ఇచ్చి, కోడ్తో పాటు ఓకేనా, కోడ్ టైప్ చేస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం చెప్తున్నట్టు కోడ్ లాంగ్వేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయానికి క్వశ్చన్, దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి, ఇది ఏ కలర్, ఇది రెడ్ కలర్, ఇది బ్లూ కలర్, మనం కోడ్ రూపంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెప్తామన్నట్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది, దానికి కరెక్ట్ రెస్పాండ్ ఇస్తుంది. ఓకేనా, హ్యూమన్ కంటే ఇంకా పర్ఫెక్ట్గా ఇచ్చే రెస్పాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు తెలిసిన విషయమే, మన కంప్యూటర్ సిపియు, కంప్యూటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో కానీ కంప్యూటర్ ఏంటంటే హ్యూమన్లా బిహేవ్ చేయదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా అంటే, ఒక క్వశ్చన్ మనం వాయిస్ తోటి ఇచ్చినా కూడా, ఏ విధంగా ఇచ్చినా కూడా అది మళ్ళీ తిరిగి రెస్పాండ్ చేస్తుంది. అంటే ఒక హ్యూమన్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ హియర్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్యూచర్లో ఇంకా మొత్తం ఏఐ తోటే వర్క్ అనేది నడుస్తుంది. సో అవుట్లైనర్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారన్నట్టు. ఇక్కడ చూడండి, అవుట్లయర్ సైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ చూడండి, షేప్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏఐ విత్ ది ఎక్స్పర్టీస్. ఇక్కడ చూడండి, ఎక్స్పర్టీస్కి సంబంధించిన మనం నెక్స్ట్ జనరేషన్ కోసం, ఏఐ కోసం ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది. ఇక్కడ వ్యూ ఆల్ జాబ్ అనే ఆప్షన్ ఉంది. మనం కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి, షేర్ యువర్ ఎక్స్పర్టీస్ అండ్ గెట్ పెయిడ్ వర్కింగ్. ఓకే, వేర్ అండ్ వెన్ యూ వాంట్, ఎప్పుడంటే అప్పుడు మనం వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, షేర్ యువర్ నాలెడ్జ్. ఓకేనా, అయితే మీరు ఇట్లా అనుకోవద్దు, ఈ ఏఐకి సంబంధించిన కోడింగ్ మనకు రాదు కదా, అలాంటిది ఏం లేదు. కోడింగ్ వచ్చినా రాకున్నా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బేసిక్గా రైటింగ్, రీడింగ్ పర్ఫెక్ట్గా, అంటే బేసిక్ అంటే పర్ఫెక్ట్గా రైటింగ్, రీడింగ్ ఆ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి, అంటే మీ లోకల్ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి. ఇక్కడ ఏఐ అనగానే మీరు కొంచెం కోడింగ్కి సంబంధించింది అవన్నీ ఉంటుంది. ఓకే, అవి కూడా ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే మీకు మీ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ రాయడం, చదవడం రెండు రావాలి. అప్పుడు ఈ జాబ్ మీరు చేసుకోవచ్చు. చూడండి, మీకు ముందు ఇంకా తెలుస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, షేర్ యువర్ నాలెడ్జ్. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది, స్పెషల్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు చదివి ఉండకపోయినా కూడా వాళ్ళ ఒక స్పెషల్ టాలెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ టాలెంట్ని మనం ఇక్కడ ఎక్స్పర్ట్, ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఎక్స్పర్ట్ ఉంటున్నట్టు. సో ఇక్కడ అది చెప్తున్నట్టు, ఎవ్రీవన్స్ అన్ ఎక్స్పర్ట్ అట్ సంథింగ్, ఏదో ఒక విషయంలో అయితే ఎక్స్పర్ట్ ఉంటున్నట్టు. సో అది షేర్ చేయమంటున్నట్టు. ఓకేనా, హెల్ప్ చేయడానికి, దేనికి, టు మేక్ ఏఐ మోర్ హ్యూమన్, ఏఐ ఇంకా హ్యూమన్లా పనిచేయడానికి హెల్ప్ చేయమంటున్నారు. ఓకేనా, సో కనెక్ట్ విత్ ది ఎక్స్పర్ట్, ఇక్కడ జాయిన్ అవ్వమంటున్నారు కమ్యూనిటీకి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గెట్ పెయిడ్ ఆన్ యువర్ టర్మ్స్, అంటే మీకు వాళ్ళు పే కూడా చేస్తారు, ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇంకేమని చెప్తున్నారంటే వైల్ ఎంజాయింగ్ ది ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ వేర్ అండ్ వెన్ యూ వాంట్, ఎప్పుడంటే ఎక్కడ ఫ్లెక్సిబుల్ టైమ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. దీని పర్టికులర్ ఈ టైం ఆ టైం అని ఏమి ఉండదు. మీరు గ్లోబల్గా రిమోట్ వర్క్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచి అని చేసుకోవచ్చు. మనం కిందికి వస్తే ఇక్కడ మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నది అనేది కొన్ని లిస్ట్స్ ఉన్నది ఇక్కడ. ఓకే, ఇక్కడ జర్నలిస్ట్ లిస్ట్ ఉంది, మ్యాథ్స్, కెమిస్ట్రీ, లా, హిస్టరీ, కోడింగ్, డేటా సైన్స్,
ఉంది చాలా రకాలు, కానీ ఇందులో మనకి ఏదైనా ఒకటి మనకు తెలుసు అంటే దానికి సంబంధించిన జాబ్ అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు తెలియదు, మరి ఇవి కూడా తెలియదు, ఈ లిస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది మనకి ఏది తెలియదు అన్నప్పుడు మనం ఇక్కడ ఇంకా మోర్ అదర్ 30 ఎక్స్పర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక సపరేట్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ సపరేట్ విండోలో మనకి ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అనేది లిస్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఈ లిస్ట్లో కొంచెం కిందికి వస్తే ఇది కోడర్స్కి సంబంధించిన లిస్ట్ ఇది. సో మనకు ఎవరైతే కోడింగ్ వచ్చో వాళ్ళు ఈ లిస్ట్ ప్రిఫర్ చేసుకోవచ్చు. కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి జర్నలిస్ట్. సో ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు ఈ లిస్ట్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఆ రెండిట్లో ఏది కాదంటే లాంగ్వేజెస్. ఓకేనా, లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఐ రిపీట్, లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి మరి లోకల్ లాంగ్వేజ్ ఈ లిస్ట్లో ఎక్కడుంది, కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ అయితే ఏదైతే ఉందో, ఓకేనా, హిందీ, తెలుగు, మలయాళం, మరాఠీ, కన్నడ, ఓకేనా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇవ్వండి ఇక్కడ మరాఠీ, ఇవ్వండి మలయాళం. ఓకే, సో కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ చూడండి తమిళ్, తెలుగు. ఈ తెలుగు ఏదైతే ఉందో, ఓకేనా, ఇది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేయగానే మనకు సపరేట్ ఒక విండో మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఈ విండో ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో ఇక్కడ చూడండి రిమోట్ AI ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్ అని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా, అయితే ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంది, కానీ దానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ రిమోట్ గ్లోబల్లీ అంటే మనం రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫర్ తెలుగు రైటర్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ, ఎవరైతే తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. ఓకే, అంటే తెలుగు రాయడం ఖచ్చితంగా రావాలి, రాయడం వచ్చిన వాళ్ళకి చదవడం డెఫినెట్గా వస్తుంది, ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఓకే, సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ టు ట్రైన్ ఏఐకి ట్రైన్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతున్నాడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏమేమి వర్క్ చేయాలి అంటే ఎలా పనిచేస్తుంది అని అడుగుతున్నాడు. హ్యావ్ సెవెరల్ ఓపెన్ ప్రాజెక్ట్స్ వేర్ we are looking for talented writer అంటే టాలెంటెడ్ రైటర్ కోసం చూస్తున్నట్ట వీళ్ళు. ఓకేనా, హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎక్స్పర్ట్స్ని వెతుకుతున్నారు అని చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా, యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. హవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, మీకు ఈ టైం నుంచి ఈ టైం, ఆ టైం నుంచి ఆ టైం అనేది లేదు, మీకు ఏ టైం ఫ్రీ ఉంటే ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. సో యూ కెన్ వర్క్ వెనెవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. ఇక్కడ చూడండి మీకు ఎప్పుడు పర్ఫెక్ట్గా టైం ఫ్రీ ఉంది అంటే అప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, మీ ప్రాజెక్ట్స్ నడుస్తుందంటే అప్పటి నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది వీక్లీ వైజ్ అన్నట్టు. నెక్స్ట్ మీకు ఏం చేయాలి కొన్ని ఇక్కడ చెప్తున్నట్టు. ఓకే, వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ ఆన్ ట్రైన్ జనరేటివ్ AI మోడల్స్. ఓకేనా, జనరేటివ్ AIకి ట్రైనింగ్ తెలుగులో ఇవ్వాలి. సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు, మీరు ఒకసారి చూసి చదవండి. కానీ మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవ్వండి ఇది ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్స్ ఏంటి? దీస్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్ కాదట. ఓకేనా, ఇది మనకు గుడ్ న్యూస్. క్వాలిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్ కాదని చెప్పేసిండ్రు. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్. ఓకేనా, యూ షుడ్ అప్లై ఇఫ్ యూ మీట్ ఎనీ ఆఫ్ దీస్. అంటే ఇప్పుడు కింద ఏదైతే లిస్ట్ ఇచ్చిండ్రో ఇది మీకు గుడ్ ఫిట్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ అంటే మీ భాషలో, మీ లోకల్ భాషలో ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్గా ఉండాలి. తెలుగు స్పష్టంగా క్లియర్గా వచ్చిన వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, రీడింగ్ అండ్ రైటింగ్. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ హ్యూమనిటీ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ రిలేటెడ్ టు రైటింగ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్కి రిలేటెడ్ క్రియేటివ్ రైటింగ్, అండ్ ఇక్కడ కాపీ రైటింగ్, జర్నలిస్ట్, టెక్నికల్ రైటింగ్, ఎడిటర్స్. ఓకేనా, సో ఇవి మీకు సూటబుల్గా ఉంది అంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎర్నింగ్స్ అండ్ డ్యూరేషన్, అంటే ఎంత ఎర్న్ చేసుకోవచ్చు.
బేస్ పే రేట్ ఎంత, అప్ టు 7.50 అంటే 650 దగ్గర, మన 650 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. $7.50 అంటే 650 దగ్గర ఉంటుంది అన్నట్టు పర్ అవర్. గంటలోనే 600+ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ వర్క్ చేసినా కూడా చాలు. ఓకేనా. లొకేషన్ ఏంటి మరి, రిమోట్లీ అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా. మరి డ్యూరేషన్ ఎలా ఉంది, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్, అంటే ప్రాజెక్ట్ ఎంత పెద్దగా ఉంది, అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అని చెప్పింది ఇక్కడ. ఓకేనా. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్ అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్. చూడండి ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంది, ప్లస్ ఇక్కడ 7.50 పర్ అవర్ డాలర్. ఇది అంటే మన ఇండియన్లో 600+. అండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలా అవసరం లేదు, ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఎక్కడ కూడా డిగ్రీ అయి ఉండాలి, 10th అయి ఉండాలి, బీటెక్ అయి ఉండాలి, పీజీ అయి ఉండాలి, ఏం మెన్షన్ చేయలేదు. ఏజ్ కూడా మెన్షన్ చేయలేదు. అంటే ఎంత ఫ్లెక్సిబుల్ వర్క్ అన్నట్టు. టైం కూడా మెన్షన్ చేయలేదు. మీకు ఏ టైంలో ఎక్కడ ఏ విధంగా మీకు పాసిబుల్ అయితే ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. అండ్ జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఇక్కడ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ రెజ్యూమే, CV కంపల్సరీ కావాలి, అంటే అప్లోడ్ చేయాలి ఇక్కడ. అండ్ స్కూల్, డిగ్రీ ఎక్కడ ఏంటి, సో ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయగానే మీకు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మీ రెజ్యూమేలో ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళు మీకు కాల్ చేస్తారు అండ్ మిగతా డీటెయిల్స్ వాళ్ళు మీతో మాట్లాడతారు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇలాంటి కోడింగ్ వచ్చి ఉండాలి, అవి వచ్చి ఉండాలి అవసరం లేదు. మీ లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్ వస్తే సరిపోతుంది. మంచి ఆపర్చునిటీస్. ఓకేనా. సో ఎవరైతే జాబ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఇది గుడ్ ఆపర్చునిటీ. ఓకే. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.